సూపర్ భయ్య, సూపర్ సూపర్. ఒక్కటే మాట అన్న, ఈ సినిమాకి ధనుష్ కి అవార్డు, నేషనల్ అవార్డు రాకపోతే అవార్డ్స్ కున్న వాల్యూ ఉండదు. ఆ లెవెల్ యాక్ట్ చేశాడు, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. అసలు అవార్డ్స్ మొత్తం క్యూ కడుతుంది ధనుష్ అయితే. మొత్తం ధనుష్ 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 ధనుష్. అసలు స్టార్టింగ్ లో మూవీ అనౌన్స్ చేసినప్పుడు అనవసరం తమిళ యాక్టర్ ఎందుకు పెట్టుకున్నారు, తెలుగులో పెట్టుకోవచ్చు కదా అని చిన్న డిసప్పాయింట్మెంట్ వచ్చింది. బట్ తెలుగులోనే కాదు, ఏ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి క్యారెక్టర్ అయితే చేయలేరు, ఒక ధనుష్ తప్ప. ధనుష్ కోసమే ఈ క్యారెక్టర్ రాసుకున్నాడు, నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశాడు. నెక్స్ట్ లెవెల్. ఒక కొంచెం నాగ్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు సినిమాలో, ఎందుకంటే మరి సైడ్ క్యారెక్టర్ లా చేశారు. బట్ మొత్తం ధనుష్ తన పర్ఫార్మెన్స్ తో మొత్తం బ్యాక్ ఆడేశాడు. ఎక్సలెంట్. ఈ మధ్య కాలంలో ఇంత మంచి సినిమా అయితే రాలేదు. లక్కీ భాస్కర్ తర్వాత అంత మంచి పాజిటివ్ రివ్యూస్ అయితే దీనికి వస్తాయి, యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ వస్తాయి. ఎక్సలెంట్ అన్న. మొత్తం తన ఒకప్పుడు తన ఏంటంటే తన స్పెషల్ ఇది ఉంటుంది, మార్క్ ఉంటుంది కదా, ఆ లెవెల్లో ఉంది. ఎక్సలెంట్ అన్న. ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదు. అందరి సైడ్ క్యారెక్టర్ లా ఉన్నాయి. మరి హీరో హీరోయిన్ అని ఒక కమర్షియల్ ఎలిమెంట్ చార్జ్ చేయకుండా ఓన్లీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే తీశారు. మంచి స్టోరీ, మంచి ఎగ్జిక్యూట్ చేశారు. 3 hours లెంత్ ఉన్నా సరే ఎక్కడ కూడా బోర్ కొట్టదు, ఎక్కడ ఒక ల్యాగ్ అనిపించదు, ఏమనిపించదు. ఎక్సలెంట్ ఉన్నాయి అన్న. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా నెక్స్ట్ లెవెల్ లో తీశారు. డిఎస్పీ కూడా ప్రతి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి బీజం అయితే కొట్టాడు, చాలా బాగుంది. ఆ కుబేరా ట్రాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. ఒకటే చూసారా, డబ్బులు పడుతున్నాయా, కాగితాలు పడుతున్నాయా, అయోమయంలో ఉన్నారు అన్న. నాగార్జున యాక్టింగ్ మామూలు లేదన్నా. అసలు ఎట్లా ఉందంటే అసలు ఒక్కొక్కరికి డబ్బు 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 అని ఊగిపోతున్నారు జనాలందరూ. ఆ డబ్బు ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళొద్దు. శ్రీరాములు థియేటర్కి రండి. నాగార్జున అన్నాడు అన్నా, సూపర్ చింపేశాడన్న. అసలు సినిమా చూడాలంటే మస్తుగా ఈ మంచిలో మన మంచి మూవీ అందరూ రండి, ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చాలా బాగుందన్న. మంచి మూవీ అంటే చాలా మిస్ అయ్యే మూవీస్ అన్ని ఒక 2-3 weeks అయ్యే మంచి మూవీ వచ్చి ఫ్యామిలీతో వచ్చి సరదాగా చూడాల్సిన మూవీ అంటే సొసైటీలో ఉన్నదన్న జరుగుతున్నదే. బట్ ఏంటంటే చాలా బాగా పోర్ట్రే చేశారు. కొంచెం టైం కన్స్ట్రెంట్స్ కానీ, అంటే చాలా కొంచెం టైం డ్యూరేషన్ 3 hours కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కనెక్ట్ అవుతారు, జనాలు అయితే కనెక్ట్ అవుతారు. కింగ్ గారు అండ్ కింగ్ అనిపించారు. అంతేం లేదంటే క్యారెక్టర్ ఎంత కావాలో అంత ఉందన్న. మూవీ అయితే అతను ఎంత ఉండాలో అంత ఉన్నారు. చాలా బాగుంది, అతను ఉన్నంత వరకు బాగుంది. లైక్ ఆయన కొంచెం ఎమోషనల్గా ఉండాలి, ఇచ్చే లైక్ ఇంకొకరైతే ప్లే చేయలేకపోయారేమో. ఎమోషనల్గా ఉండాలి, అటు యాక్టివ్గా ఒక సిబిఐ ఆఫీసర్గా కూడా ఉండాలి. సో మంచి మూవీ, చాలా బాగుంది. నాకైతే ఈ మూవీకి ఇతనికి నేషనల్ అవార్డు ఇవ్వకపోతే మాత్రం నేను నేషనల్ అవార్డు జ్యూరీనే తప్పు పడతాను. 3 గంటలు అదే అంటున్నాను కదా, లెంత్ ఎక్కువ ఉంది. బట్ మెసేజ్ అనేది చాలా బాగా అనేది. ధనుష్ గారు మాత్రం అన్న అంటే కొన్ని చిన్న సీన్స్ ఉంటాయి, ఆయన రైట్ హ్యాండ్ పని చేయదు, అది మూవీ అంతా క్యారీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఒక చిన్న చిన్న డైలాగ్స్ నాకు తెలిసి డబ్బింగ్ కూడా ఈయన ఫస్ట్ టైం చెప్పుంటారు తెలుగులో. కానీ చాలా బాగుంది. ఎక్కడ కూడా మీకు కనెక్ట్ అవ్వము లేదు, కొంచెం తమిళ యాక్సెంట్ వస్తుంది, అది ఏం లేదు. చాలా మంచి మూవీ. అందరు ఫ్యామిలీతో రండి. వీకెండ్ సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి, రండి. మంచి మూవీ, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ధనుష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఎమోషనల్ బాగా క్యారీ చేశారు చివరి వరకు. చాలా బాగుంది, సెన్సేషనల్ హిట్ అసలు. సెకండ్ హాఫ్ పీక్స్, ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. ఆ డైలాగ్స్, ఎమోషనల్ క్యారింగ్, బ్లాక్ బస్టర్ హిట్ అని పక్కా పక్కా ధనుష్ కి గ్యారంటీ వస్తుంది. రష్మిక యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. వెరీ నైస్, వెరీ గుడ్ యాక్టింగ్. సినిమా అయితే చాలా బాగుందన్న. RRR, KGF, యానిమల్ ఇలాంటి సినిమాలతో 3 గంటలు 15 నిమిషాలు కూర్చోబెట్టడం వేరు. ఒక ఫ్యామిలీ సినిమా తీసుకొచ్చి ఎమోషనల్ డ్రామాతో 3 గంటలు కూర్చోబెట్టారంటే శేఖర్ కమల గారి రైటింగ్ ఎలాంటిది ఆలోచించుకోవచ్చు. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. సినిమాలో మెయిన్గా ఎవరు డీవియేట్ అయ్యి లేదా బోర్ కొట్టి బయటకు వెళ్ళిపోయిన సీన్లు, ఫోన్లు చూసుకున్న సిచ్యువేషన్. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది సినిమా ఏంటి, ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎలా తీశారని. అండ్ నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అనమాట. ఆయన ఒక స్వార్థపరుడిగా, అంటే తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి స్వార్థపరుడిగా మారి మళ్ళీ మంచివాడిగా మారి అది ఏంటి అనేది సినిమాలో చూడండి. అంటే ఏ ఎండింగ్ అయితే ఉందన్న బిగ్ స్క్రీన్ పైన ఆయనకి అదే కరెక్ట్. ఆయన అలా ఉంటేనే కరెక్ట్. ఆ రోల్ అలాగే ఉంటుంది, ఆయన కరెక్ట్ రోల్ అంతే ఆయనకి. అండ్ దాన్ని ఒప్పుకోవడం గ్రేట్. అసలు అలాంటి రోల్ ఒప్పుకోవడం గ్రేట్. అండ్ అలాగే ధనుష్ గారు బిచ్చగాడి గెటప్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్. అది
ఒకప్పుడు విజయ్ ఆంటనీ గారిని చూసి ఇదే చేశారా అనిపించింది. బట్ దాని నెక్స్ట్ లెవెల్ అనమాట. కంప్లీట్గా ఒక అమాయకపు బిచ్చగాడు ఎలా ఉంటాడు అనే దాని పెర్ఫార్మెన్స్ అది యాక్సెప్ట్ చేయడం గట్సీ ఉండాలి, చాలా గట్స్. ఖచ్చితంగా రావాలన్న ఇలాంటి పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాల్సింది. నెక్స్ట్ లెవెల్ రష్మిక గారు ఆవిడ ఉన్నంత వరకు ఆవిడ పెర్ఫార్మెన్స్, ఆవిడ వచ్చినప్పటి నుంచి ఇంకో టర్న్ వెళ్తుంది. మేము కామెడీ అలాంగ్ విత్ ఎమోషన్ రైట్ లాగా సో ఎవ్రీథింగ్. అండ్ డిఎస్పీ గారు బీజిఎం మటుకు సెకండ్ హాఫ్ ఒక సాంగ్ దగ్గర నుంచి పోయిరా మామ సాంగ్ నుంచి ఎండ్ వరకు ఒక ట్రాన్స్ వెళ్తుంది అనమాట సినిమా మొత్తం. సెకండ్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ మటుకు ఎదిరిపోతుంది. బ్లాక్ బస్టర్ హిట్ ఫర్ ధనుష్ గారు అండ్ నాగార్జున గారు అండ్ మెయిన్ గా శేఖర్ కమ్ముల గారు రైటింగ్ కి హెడ్స్ ఆఫ్. ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ హిట్. ఎందుకంటే ఇది పాన్ ఇండియా రేంజ్ కథ కాబట్టి నిజంగా ఒక బిచ్చగాళ్ళు దాని మీద వాళ్ళ మీద జరిగే స్కామ్ ని చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఎక్కడ మనకు సినిమా చూసినట్టు కాకుండా ఆ ఎమోషనల్ డ్రైవ్ లోకి మనం ట్రావెల్ చేస్తాం అనమాట. అంత బాగుంది. ట్రైలర్ చూసి వచ్చి ఉంటారు కదా, శేఖర్ కమ్లా గారిని, కొత్త శేఖర్ కమ్లా గారిని చూసి ఇంటికి వెళ్తారు మీరు. నిజంగా చెప్తున్నాను, ఒక కొత్త శేఖర్ కమ్లా గారిని చూస్తారు. ఆ స్టోరీ లైన్ కానీ, నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఏదైనా సరే సినిమా చాలా బాగుంది. ప్రతి క్యారెక్టర్ కానీ, ప్రతి ఆర్టిస్ట్ కానీ సూపర్. చెప్పాలంటే ధనుష్ గారు నిజంగా జీవించేసారు సినిమాలో. ఇంకొక నేషనల్ అవార్డు కన్ఫర్మ్. నాగార్జున గారి సపోర్టింగ్ రోల్ అంటున్నారు కానీ నిజంగా నాగార్జున గారు లేకపోతే సినిమా సెకండ్ హాఫ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఆయన సపోర్ట్ చేసిన యాంగిలే చాలా బాగుంది. రష్మిక కూడా మేడే డీసెంట్ జాబ్. డిఎస్పీ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కెరక్ కొట్టేసాడు భయ్యా. కుబేరా వర్త్ వాచ్ బొమ్మ ఫర్ దిస్ ఫ్రైడే అండ్ దిస్ వీకెండ్. సూపర్. హ్యాట్స్ ఆఫ్ శేఖర్ కమ్లా గారు. థ్యాంక్ యూ. ఇప్పుడే కుబేరా సినిమా చూడటం జరిగింది, చాలా బాగుంది. ప్యూర్ డామినెన్స్ ఆఫ్ ధనుష్, యాక్టింగ్ పీక్స్ అనిపించింది. శేఖర్ కమ్లా గారి కొత్త జోనర్ చూడొచ్చు. ఒక లైన్ లో చెప్పాలంటే ఒక బిచ్చగాడు కోటీశ్వరుడే కాదు, ఒక బిచ్చగాడు కూడా కుబేరుడు అవ్వచ్చు అని చెప్పేసి సినిమా చూసి నేర్చుకోవచ్చు. మంచి మూవీ అన్న, అందరూ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. 2 వారాలు అయిపోయింది ఈ మంచి మూవీ చూసి. ఇప్పుడు వచ్చి అందరు థియేటర్కి వచ్చి అందరు థియేటర్లో చూడాల్సిన మూవీ అన్నది. అంటే కొంచెం ల్యాగ్ అంటారు, 3 hours ఎక్కువ డ్యూరేషన్ అంటారు, కానీ 3 hours కి కూర్చోవలసిన మూవీయే. కొంచెం పాప్కార్న్ ఎక్కువ తెచ్చుకోవాలి అంతే. హీరోయిన్ కొంచెం క్యారెక్టర్ అంటే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ముందే వస్తుంది హీరోయిన్. ధనుష్ ఈజ్ అబ్సల్యూట్ షో అన్న. ధనుష్ గారి పర్ఫార్మెన్స్ గురించి, నాగార్జున గారి కొన్ని ఎమోషనల్ సీన్స్ గురించి రావాల్సిన మూవీ. నాగార్జున గారు విలన్ ఏం కాదు, బట్ మంచి క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ అయింది. సపోర్టింగ్ అనలేను, సెకండ్ హీరో అనుకోవచ్చు. సో మంచి కంటెంట్ ఉన్న క్యారెక్టర్. సాంగ్స్ అంటే డిఎస్పీ గారు బీజిఎం అయితే చిత్త కొట్టేశారు. అండ్ ఆ పోయిరా మామ సాంగ్ అయితే అబ్సల్యూట్ ట్రాన్స్ లో ఉంటారు అందరూ. చాలా బాగుంది, మంచి కంటెంట్ డ్రివెన్ మూవీ అన్న. ఫైటింగ్స్ అంటే అన్న, నువ్వు బిచ్చగాడు వెళ్ళి లారీ తోస్తాడు, కొడితే బయట ఒక 10 అడుగుల దూరంలో పడతాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు ఆబ్వియస్లీ. అలానే బిచ్చగాడు అనే అతని కోపం వస్తే ఎలా, అతనికి చిరాకు పుడితే ఎలా బిహేవ్ చేస్తాడో అలానే ఉంటాయి. ఫైటింగ్స్ ఉన్నాయి, యాక్షన్ ఐటమ్స్ ఉన్నాయి, కానీ అవి రాగా రస్టిక్ గా రియల్ గా ఉన్నాయి. సో ఇట్స్ శేఖర్ కమలాస్ అండ్ ధనుష్ గారి మూవీ అంతే. సో ఆ మూవీ ఎక్స్పెక్ట్ చేసి వస్తే బెటర్. అసలు నాకైతే కన్నీళ్ళు లాగలేదు. ఎందుకంటే బయట బెగ్గర్స్ జీవితం ఎలా ఉందో ఈ సినిమాలో చూపించారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ నిజ జీవితంలో ఎంత కష్టపడతారని తెలిసారు. ఎవరిని కూడా కించపరచకూడదు. ఏ ఏ ఏ వ్యక్తి అయినా ఒకటే. ఇంకోటి ఏంటంటే సినిమాలో వచ్చేసరికి మెయిన్ సెంటిమెంట్ ఎక్కువ, బాగా చాలా బాగుంది సినిమా అయితే. నాగార్జున క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఆయన హెల్పింగ్ అనమాట. ఉన్నవాళ్ళు ఆయనకి ఒక పని చెప్తే బిచ్చగాళ్ళని తీసుకుంటారు సపోర్ట్ కింద, కానీ వాళ్ళని చంపాలంటే నాకు ఇష్టం ఉండదు. ఆయన వాళ్ళని వాడుకుందాం అనుకుంటాడు నాగార్జున గారు. అలా చేశారు అన్నా. ధనుష్ యాక్టింగ్ సూపర్ అన్న అన్నా, ఖచ్చితంగా అన్న. అంటే నేను ఇలా మాట్లాడకూడదు, టాలీవుడ్లో అయితే ఎవరు ఇలా చేయలేరు, ఏ హీరో చేయలేరు. ఆయన మటుకి క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయారు. ఏందన్నా డంప్ యార్డ్లో పొడి కూడా ఏందన్నా తెలియకడతా. అసలు ఆ వాసన చూస్తే మనం ఉండగలమా? అలాంటిది ఆయన క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయి 3 పేర్లు చెప్తాను. ఫస్ట్ మంచు మనోజ్ అన్న ఎరగదీసేస్తాడు ఆ క్యారెక్టర్ అయితే. ఇంకోటి బెల్లంకొండ శ్రీనివాస్, అతను కూడా బాగా చేస్తాడు. ఇంకోటి రానా, వీళ్ళు 3 బాగా చేయగలరు. డైరెక్షన్ సూపర్ అన్న, అసలు నిజంగా సూపర్. ఇంకొకటి అన్న, దేవుడు పాత్ర తీసుకున్న సినిమా ఏదైనా సూపర్ హిట్ అవుతుంది. ఏ దిక్కు లేనాడు దేవుడి దిక్కు. అలాగే ఈ సినిమాలో చూపించారు. మనం మంచిగా వెళ్ళాలనుకున్నా సరే
చెడుదారులు వస్తాయి, కానీ సపోర్ట్ ఎవరు వస్తారు? దేవుడే వస్తాడు. ఆ దేవుడు కూడా నాగార్జున వచ్చాడు సినిమాలో. ఈ వీకెండ్ పక్క కలెక్షన్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా. కుబేర సిల్వా చాలా మంచిగా వచ్చింది. కాకపోతే ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈ సినిమా రిలీజ్ సందర్భంగా నాగార్జున అనేవాడు యాంటిక్ పీస్ అండి, యాంటిక్ పీస్. ఇంతవరకు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ ఉంటే 4 పిల్లర్స్లో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ డిఫరెంట్ పిల్లర్ ఏదిరా అంటే అది నాగార్జున మాత్రమే. మనం కంపేర్ చేసుకున్నట్టయితే కూడా నాగార్జున గారు చేసిన డిఫరెంట్ షేడ్స్ కానీ డిఫరెంట్ రోల్స్ కానీ ఎవరూ చేయలేదు. యాజ్ అ నాగార్జున ఫ్యాన్స్గా మేము ఆయన ఏ రోల్ చేసినా రెస్పెక్ట్ చేస్తాం. కాకపోతే మా ఫ్యాన్స్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆయన సపరేట్గా సోలో ఫిలిం మాకు కావాలని చెప్పి మా ఫ్యాన్స్ నుంచి అది ఒకటే చిన్న రిక్వెస్ట్. మేము కూడా ఆ సోలో ఫిలిం కోసమే వెయిట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కెరియర్ పరంగా వాళ్ళు ఓన్లీ మాస్ ఫిలిమ్స్, మనం యాజ్ ఎ బాలయ్య బాబు ప్రీవియస్ ఫిలిమ్స్ అన్ని చూసుకుంటే కూడా సేమ్ రొటీన్ స్టోరీతో సేమ్ రెగ్యులర్ ప్యాటర్న్తో ఉంటాయి. కాకపోతే మనం నాగార్జున సినిమా నాకు టిల్ డేట్ ఇప్పటి వరకు కూడా ఏ మూవీ ఏ స్టిల్ చూసినా కూడా డిఫరెంట్ సినిమా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆయన ప్లే చేశారు. అందుకనే చెప్పాను నేను ముందుగా వర్సటైల్ యాక్టర్ ఆయన అని చెప్పేసి. ఆయన ఒక యాంటిక్ పీస్ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ శివ 4K అండి. శివ 4K ఆయన మొన్న కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాకు అనౌన్స్ చేసి హామీ ఇచ్చారు, శివ 4K రిలీజ్ వస్తుందని చెప్పేసి. ఎంత వీలైతే అంత త్వరగా మాకు శివ 4K కావాలని చెప్పేసి. కుబేరా చాలా బాగుంది బ్రో, మేము చాలా మంచిగా ఉంది, డీసెంట్ ఫిలిం, ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడొచ్చు. బాగుందండి చాలా. హైలైట్స్ అంటే స్టార్టింగ్ విత్ బీజిఎం, దేవిశ్రీ గారు బీజిఎం చాలా సీన్స్ ఆయన బీజిఎంతో లేపారు కంప్లీట్గా. కింగ్ పర్ఫార్మెన్స్. సో అంటే కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ అయినా కూడా ప్రీ క్లైమాక్స్లో ఒకసారి పర్ఫార్మెన్స్ కోపన్ చోటు చంపేశారు నాకు. అండ్ ధనుష్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అండి, నేషనల్ అవార్డ్ రేంజ్ పర్ఫార్మెన్స్ ధనుష్కి. రష్మిక రోల్ కూడా స్టోరీలో స్లోగా వచ్చినా కూడా చాలా క్రూషియల్ రోల్ రష్మిక క్యారెక్టరైజేషన్ కూడా. అండ్ శేఖర్ కమ్లా స్టోరీ టెల్లింగ్ ఎక్సలెంట్. అంటే ఒక హానెస్ట్, అంటే లీడర్ తర్వాత ఒక హానెస్ట్ స్టోరీ టెల్లింగ్. స్క్రీన్ ప్లే బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం లెంతీగా అనిపించినా కూడా ఓవరాల్గా గుడ్ అండి. సో హ్యాపీగా వెళ్ళొచ్చు వీకెండ్. సాంగ్స్ చెప్పా కదండి, దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి ఇంకో హీరో అని. బీజిఎం దగ్గర నుంచి సాంగ్ అన్ని చాలా బాగుంది. అందరండి ఈ సినిమాలో ఒకరు కాదు, ప్రతి ఒక్క అదే అండి. ఇప్పుడు ఒక హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఉన్నప్పుడు ప్రతి క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అలా కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఈ సినిమాలో లైఫ్ ఉంది.